జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. మన అమ్మ ఆండాళ్ళ తల్లి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి నేటికి 24 రోజులు పూర్తి చేసుకుని మనందరినీ కూడా 25 రోజులకి అమ్మ నడిపిస్తూ వస్తోంది. ఈ ధనుర్మాసం వ్రతము ఒక దివ్యమైన భవ్యమైన ఒక వ్రతం. శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం అమ్మ ఈ 24 రోజులు మనకి ఎంతో జ్ఞానాన్ని మనకి అందించింది. ఈ 24 రోజులు కూడా అమ్మ అత్యద్భుతమైన విషయాలను తెలియనటువంటి విషయాన్ని మన అందరికీ కూడా తెలిపింది. అమ్మ మొదటి రోజు కాలాన్ని ప్రార్థన చేసింది. అంటే వ్రతము నిర్విఘ్నంగా సాగాలి అంటే ముందు కాలాన్ని ప్రార్థన చేయాలి కాబట్టి అమ్మ మొదటి పాసనం కాలాన్ని ప్రార్థన చేసింది. రెండో పాసనంలో శ్రీకృష్ణుని యొక్క చరణాలను పట్టుకోవాలంటే కొన్ని నియమాలు ఉంటాయి, ఆచరించాల్సినవి ఆచరించకూడనివి ఉంటాయి. కాబట్టి ఆచరించాల్సిన నియమాలు ఒక 6ని అమ్మ మనకి తెలియజేసింది. మూడో పాసనంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని చేయడం వల్ల మనం ఏవైతే ఫలితాన్ని పొందుతామో ఆ ప్రతిఫలం ఎలా ఉంటుంది ఏమిటనేది అమ్మ మూడో పాసనంలో తెలియజేసింది. నాలుగో పాసనంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని చేయడానికి ప్రథమంగా స్నానం అవసరం. ఆ స్నానానికి వర్షదేవుణ్ణి అమ్మ ప్రార్థన చేసింది. ఐదో పాసనంలో అమ్మ యొక్క సకులు వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వారిలో మనసులో ఎక్కడో మనమేంటి సామాన్యులం, మనకి భగవంతుడు కనిపించడం ఏంటి, మనతో మాట్లాడటం ఏంటి అనే అపోహ అనేది ఉంది. ఆ అపోహని అమ్మ పోగొట్టింది. ఇంకా ఆరో పాసనంలో అమ్మే తానే స్వయంగా ప్రతి గోపబాలికి ఇంటికి వెళ్ళి అమ్మ లేపడం జరిగింది. ఈ ఆరో పాసనంలో ఆ రోజున అమ్మ ఒక చిన్న గోపబాలికి ఇంటికి వెళ్ళింది. అమ్మ బయట నుంచి లేపుతోంది గోపబాలికని, పక్షుల ధ్వనులు వినిపించట్లేదా, ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా అని అమ్మ చక్కగా లేపింది. అయితే ఆ గోపబాలికి చిన్నదవడం వల్ల లేవలేకపోతుందేమో అని తాను ఎలా తెల్లారుజామున లేచాననేది అమ్మ ఆనాడు పాసనంలో గుర్తులు చెప్పడం జరిగింది. ఇంకా ఏడో పాసనంలో ఈ గోపబాలికి అందరికీ కూడా నాయిక అయినటువంటి అమ్మాయి లోపల పడుకుని ఉంది. ఆ అమ్మాయి ఇంటి వద్దకు వెళ్ళి అమ్మ భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి తాము ఎడబాటు గురించి, గోపబాలికలు పెరుగు చిరుగుతున్నారు, ఓ నాయిక లేవమ్మా లే, ఎందుకు నీకు ఇంకా మెలకు రావట్లేదా, చక్కగా మనం ఒక వ్రతాన్ని ఆచరించి వెళ్తున్నాం, రావమ్మా నువ్వు పడుకుంటే ఎలాగమ్మా అని అమ్మ ఏడో పాసనంలో లేపడం జరిగింది మన ఆండాళ్ళ తల్లి. ఎనిమిదో పాసనంలో అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే గుర్రం రూపంలో వచ్చినటువంటి కేసి యొక్క దవడలను చీల్చేసిన వాడు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలను మనం కీర్తిస్తూ వెళ్దాం, రావమ్మా నువ్వు పడుకుంటే ఎలాగమ్మా అని చెప్పి ఎనిమిదో పాసనంలో అమ్మ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తొమ్మిదో పాసనంలో అమ్మ ఏమని చెప్పిందంటే, ఓ మామ కూతురా, నువ్వు మోగదానివి చెవిడిదానివి కాదు కదమ్మా, ఎందుకమ్మా లోపల పడుకుంటావు, కృష్ణుడు ఏమన్నా ఇంట్లో ఉన్నాడే ఏంటి, మీ ఇంటి చుట్టూరు దీపాలు కూడా కనిపిస్తున్నాయి మాకు అని అమ్మ కొంచెం వ్యంగ్యంగా అమ్మ ఆ రోజున అమ్మ ఆ గోపబాలికను లేపడం జరిగింది. ఇంకా 10వ పాసనంలో అమ్మ ఏం చెప్తుందంటే, శ్రీకృష్ణుడు మీ ఇంటి పొరుగువాడని మాకు తెలిసిలే అమ్మా, ఓ అదృష్టవంతురాలా, నీకు కుంభకర్ణుడు ఏమైనా నిద్ర ఏమైనా దానం చేశాడే ఏమిటి, చెప్పమ్మా చెప్పు, లేవమ్మా మనం ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేస్తున్నాం, మనం అందరం కలిసి పాడుకుంటూ గానం చేస్తూ వెళ్దాం అని చెప్పి అమ్మ 10వ పాసనంలో లేపడం మేలుకొల్పడం జరిగింది. 11వ పాసనంలో అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే,
అడవి నెమలి ఎలా అయితే ఉంటుందో అటువంటి కేశపాసాలు కలిగిందానా మేము నూరారా శ్రీకృష్ణుడి యొక్క ప్రేమతత్వాన్ని గానం చేస్తూ వెళుతుంటే నువ్వు చక్కగా ఇంట్లో నిద్రపోతున్నావా? లేవమ్మాలే, మనం కూడా అందరం కలిసి వెళ్దాం. కృష్ణతత్వాన్ని పొందడానికి నేను ఒక్కడిని కాదు, అందరం కలిసి వెళ్ళాలి, లేవమ్మా అని అమ్మ 11వ రోజు పాసనలో చాలా స్పష్టంగా లేపడం జరిగింది గోపబాలికని. ఇంకా 12వ పాసనలో ఎంత చక్కగా చెప్పిందంటే అమ్మ, వాళ్ళు కృష్ణుడి యొక్క ప్రేమతో నిత్యతత్వాన్ని కూడా, నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేశారు. ఆవు గోవు నుంచి పొదుగు నుంచి ఎలా పాలు కారిపోతున్నాయి అది కూడా పట్టించుకోవడం మానేశారు. అంత నిమగ్నమై ఉన్నారు. అమ్మ అంటోంది లేపుతూ, ఈ పాలు పొదుగు నుంచి అలా కారిపోతూ కింద క్షీరధారం అయిపోయింది, క్షీర సముద్రం అయిపోయింది. పైనేమో మంచుతో తెలిసిపోతున్నాం, మధ్యలో ఏమో మా హృదయాలు కళ్యాణ గుణాలు, శ్రీకృష్ణుని యొక్క కళ్యాణ గుణాలు తెలుసుకుని హృదయం ద్రవించిపోతుంది మాది. అమ్మా చూడమ్మా, అంత చక్కటి విషయాలమ్మా, కిందేమో పాలధార వెళ్ళిపోతుంది, మధ్యలో ఏమో హృదయం ద్రవించిపోతుంది, పైన ఏమో మంచుతో తెలిసిపోతున్నాం. లేవమ్మా లే, నువ్వు కూడా రా మాతో పాటు, శ్రీకృష్ణ తత్వాన్ని మనం తెలుసుకున్నాం అని 12వ పాసనలో అమ్మ చక్కగా స్పష్టంగా మేలుకొల్పడం జరిగింది. ఇంకా 13వ పాసనలో ఒక పెద్ద ఆవిడ రాముడు కృష్ణుడు ఒకరే అని చెబుతోంది. దాన్ని అమ్మ సమర్థిస్తూ శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు అని చెబుతూనే అమ్మ అక్కడ ఉన్నటువంటి గోపబాలికలను లేపడం జరిగింది. ఇంకా 14వ పాసనంలో ప్రామాణికులు ఎలా ఉంటారు, ప్రత్యక్ష అనుమానాప్త వాక్యాలను అనుసరించేవారు ప్రామాణికులు కాబట్టి ఆ ప్రామాణికులు ఏవైతే మనకి నిర్దేశించారో వాడిని పట్టుకుని మనం వెళ్ళాలని అమ్మ తెలియజేస్తూ, ఎర్ర కలువులు వికసిస్తున్నాయి, నల్ల కలువులు ముకులించుకుంటున్నాయి, లేవమ్మా లే, కృష్ణతత్వాన్ని పొందడం కోసం మనం అందరం వెళ్తున్నాం అని చెప్పి అమ్మ లేపడం జరిగింది. ఇంకా 15వ రోజు చాలా చక్కటి సంవాదం అమ్మకి లోపల ఉన్న గోపబాలికి జరుగుతుంది. ఆ అమ్మ ఇదివరలో నేను వ్రతం చేస్తే నేను వస్తానని హామీ ఇచ్చింది అమ్మకి. సరే వీళ్ళందరూ రావడం వలన ఈ ధ్వనులు వినిపించి ఏమిటి అందరూ వచ్చారా అని అమ్మ గోపబాలిక లోపల నుంచి అమ్మని అడగడం జరిగింది. అప్పుడు అమ్మ అంటుంది, అందరూ వచ్చారు, నువ్వు ఒక్కదానివి తప్ప. అంత విఘ్నత కలిగిందని నువ్వు పడుకుంటే ఎలాగా, అందరూ వచ్చేసి నీ గురించి బయట ఉన్నాం, నీ గురించి కాపలా కాస్తున్నాం, నువ్వు లేవమ్మాలే, మనం అందరం చక్కగా వెళ్ళి శ్రీకృష్ణుడి యొక్క ప్రేమతత్వాన్ని పొందుదాం అని చెప్పి అమ్మ అందంగా చెబుతూ, ఆ గోపబాలని నొచ్చుకోకుండా చెబుతూ అమ్మ లేపింది. అయితే 16వ రోజు పాసనంలో ఏంటంటే, ఇక్కడ 6వ పాసనం నుంచి 15వ పాసనం వరకు ఉన్నటువంటి దివ్యజ్ఞానులు కలిగినటువంటి వారిని అమ్మ లేపి శ్రీకృష్ణుడి తోడకి తీసుకువెళ్తోంది. అలా తీసుకెళ్ళటంలో భాగంగా 16వ రోజు అమ్మ నందగోపుడి భవనానికి వెళ్ళింది. అక్కడ వెళ్ళంగానే రక్షక భటులు అమ్మని కొన్ని ప్రశ్నలు వేస్తారు. దానికి అక్కడ ఉన్నటువంటి గోపబాలికలు అమ్మ చక్కగా సమాధానం చెప్పడం ఏంటి, అమ్మని వాళ్ళు లోపలికి పంపిస్తారు. గోపబాలికలు అందరూ లోపలికి అడుగు పెడతారు. 17వ పాసనంలో గోపబాలికల లోపల అడుగు పెట్టంగానే నందగోపుడి, యశోద, ఇంకా 2-3 పానుపులు కనిపిస్తే వాడు పడుకున్నటువంటి పానుపులు, ఆ చివరగా ఏదో మసకగా కనిపించినట్లుగా ఒక కాలు, దానికి ఒక కడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. బహుశా శ్రీకృష్ణుడు ఇక్కడ పడుకుని ఉంటాడని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి శ్రీకృష్ణుని ప్రార్థన చేస్తారు. అప్పుడు మెల్లగా లేచి వచ్చినటువంటి బలదేవుడు వచ్చి, అయ్యో మీరు శ్రీకృష్ణుడు అనుకుంటున్నారా, ఇక్కడ లేడమ్మా శ్రీకృష్ణుడు నీలాదేవి భవనంలో ఉన్నాడని అతి రహస్యంగా అమ్మకి గోదామాతకి చెప్తాడు. సరే ఇంకా 18వ పాసనంలో అమ్మ ఏముంటుందంటే, ఎక్కడైనా ఏ ప్రదేశంలోనే ఎప్పుడైనా ఏ ప్రాంతంలోనైనా ముందు అమ్మ దర్శనం అయిన తర్వాతే అయ్యవారి దర్శనము. కాబట్టి ఇక్కడ కృష్ణావతారంలో, రామావతారంలో పురుషకారం సీతాదేవి ఎలా అయితే అయిందో, కృష్ణావతారంలో నీలాదేవి పురుషకారం అంటుంది అనమాట. అందుకనే అమ్మ ఈరోజు నీలాదేవిని ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు, ఓ అందమైన తామర వంటి హస్తాలు కలిగిందానా, చక్కగా వచ్చి తలుపు తీయమ్మా, శ్రీకృష్ణుని దర్శనార్థం మేము వచ్చాము అని అమ్మని అందముతో పోలుస్తూ పొగుడుతూ ఆ రోజు పాసనాన్ని అమ్మవాళ్ళు ముగించారు. ఇంకా 19వ రోజు పాసనంలో అమ్మవాళ్ళు ఎప్పుడైతే అమ్మని పొగుడుతూ ఉన్నారో లోపల ఉన్నటువంటి నీలాదేవి రావట్లేదని వీళ్ళకి కోపించి, ఏంటమ్మా ఇది, క్షణకాలం కూడా స్వామిని వదలవా, ఏంటమ్మా క్షణకాలం కూడా విరహాన్ని తట్టుకోలేకపోతున్నావు నువ్వు, స్వామిని వదలవమ్మా, మేము స్వామి దర్శనానికి కోసం వచ్చాం అని కొంచెం నిష్ఠూరంగా మాట్లాడతారు. దాంతో మన స్వామివారికి కొంచెం కోపం వచ్చి 20వ రోజున పాసనంలో స్వామివారికి కోపం వస్తుంది. ఎందువలన, అమ్మని దర్శిస్తే ఆయనకి ఆనందం, అమ్మని సేవిస్తే ఆయనకి ఆనందం, అమ్మని పూలతో అలంకరిస్తే ఆయనకి ఆనందం. మరి అమ్మని తిరిగితే ఆయనకి ఆనందం ఉంటుందా? కాదు కదా. కొంచెం కోపం వచ్చింది. కోపం రాగానే గోపబాలికలు అర్థం చేసుకుంటారు, ఆహా స్వామికి కోపం వచ్చిందనమాట. అంటే అమ్మని పట్టుకోవాలి మనం. నీలాదేవి అమ్మ లక్ష్మీ ప్రతిరూపమా,
పరిపూర్ణురాలా మేలుకో అమ్మా, మమ్మ మేలుకో, నువ్వు విసనకర్ర అద్దము కొంచెం ఇప్పిస్తే మేము స్వామి దగ్గరికి వెళ్ళి మంగళ స్నానాలు ఆచరిస్తాం తల్లి, కొంచెం లేపమ్మా మమ్మల్ని, స్వామివారిని లేపమ్మా, మాకు అద్దమును అది ఇవ్వమ్మా, కొంచెం విసనకర్ర ఇవ్వమ్మా అని అమ్మని కొంచెం ప్రీతిపాత్రంగా కోరుకుంటారు. ఇంకా 21వ పాసనంలో ఏమంటారంటే స్వామిని కీర్తించడం ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి అనమాట. వేదాదులుచే నిర్ధారింపబడిన ప్రమాణాలు కలిగినటువంటి ఓ స్వామి అంటూ వేదానికి కూడా అందనటువంటి స్వామివయ్యా నువ్వు, ఓ దేవతాశ్రేష్ఠుడా లేవయ్యా, నీ కడకు మేము వస్తే నువ్వు పడుకుంటావా చక్కగా మమ్మల్ని అనుగ్రహించగా, లేవయ్యా నువ్వు నీ గురించే వచ్చామయ్యా, అంత కష్టపడి వచ్చామనుకుంటున్నావు, తెల్లవారుజామని అందరినీ లేపుకుంటూ వచ్చామయ్యా నీ దగ్గరికి అని 21వ పాసనంలో స్వామిని కీర్తిస్తూ 21వ పాసనాన్ని గానం చేస్తారు. ఇంకా 22వ పాసనానికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే వాళ్ళు చక్కగా పోలిక ఇక్కడ ఉపమానం చెబుతూ వస్తారన్నమాట. చంద్రుడు సూర్యుడు ఒకే పర్యాయాలు ఉదయించినట్లు అంతటి అందమైన 2 కన్నుల చూపులతో ఒకే పర్యాయం మా వైపు ప్రసరించు స్వామి, నీ యొక్క దివ్యమైన చూపును మా వైపు ప్రసరింపచేసేటట్లు చేయి స్వామి అని 22వ పాసనంలో చక్కగా వాళ్ళు స్వామిని కీర్తిస్తారు. ఇంక 23వ పాసనంలో ఏమంటారంటే, ఓ శ్రీకృష్ణ ఎక్కడ కూడా పొగడితే, అతసీ పుష్ప సంకాసుడా, వర్షాకాలమున కొండ గుహల్లో నిద్రించినటువంటి బలిష్టమైన వీర్యవంతమైన సింహము తగిన సమయం ఇది, అది మేలుకోవాలంటే తానిష్టమే, ఎవరో వెళ్ళి లేపలేరు సింహాన్ని, అలాగా నీ కొరకు మేము ఇచ్చాం స్వామి, అందుకు నువ్వు లేచి మా వరకు మా అభీష్టాలు నెరవేర్చు స్వామి, సింహాసనం మీద కూర్చుని మా అభీష్టం ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించు స్వామి అని స్వామిని కోరుకుంటారు. ఇంకా 24వ పాసనం అంటే నిన్నటి పాసనంలో అత్యద్భుతమైన పాసనం అండి ఇది మంగళాశాసనం తెలిపేటటువంటి పాసనం. భవ్యమైన వ్రతాన్ని చేస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించు స్వామి అని 24వ వ్రతం పాసనంలో అంటే నిన్నటి రోజు స్వామిని వాళ్ళే కీర్తించారు. ఈరోజు అమ్మ 25వ పాసనంలో మనకి ఏం చెప్తుందో మనం తెలుసుకున్నాం. ఆండాళ్ళ తల్లి ఏమి చెప్పినా వేదాంతపరమైన అంశాలు, వేదోక్తమైన అంశాలు మాత్రమే మనకు తెలియజేసింది. ఇదంతా కూడా ఒక దివ్యమైన ప్రబంధం అండి. ఈ తిరుప్పావై అంతా కూడా ఆండాళ్ళ తల్లి ఎంత చక్కగా చెప్తోందంటే, అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది మనకి నేర్పుతోంది. ఏంటి విగ్రహం ఏంటి, విగ్రహం మనకేవటం ఏంటి అని అనుకుంటారు చాలామంది, అది తప్పు. ఆమె చూపించిన బాట ఏంటి అంటే విగ్రహాన్ని ఆరాధించింది, విగ్రహానికే దండ వేసింది, ఆ విగ్రహంలోనే ఐక్యమైంది. అమ్మ ఎంత చక్కగా మనకి తెలియజేస్తుంది, విగ్రహం చిన్న చూపు చూడొద్దు, అందులోనే పరమాత్మ ఉన్నాడు అని అమ్మ తెలియజేసింది మనకి. ఆండాళ్ళ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది, అర్చామూర్తినే పొందింది, ఎవరినో చూపించలేదు అమ్మ. ఇంకో బలనవాళ్ళు చేశారని చెప్పలేదు అమ్మ, తనకు తానే ఉదాహరణగా మారి మనకి చూపించింది. ఎంత గొప్ప అమ్మ మనకు ఆండాళ్ళ తల్లి. అందుకే మనం తిరుప్పావైని విశ్వసించాలి. అందుకే ఈ నెల రోజులు కూడా తిరుపతి దేవస్థానంలో సుప్రభాత సేవ అనేది ఉందో తిరుప్పావయ్యే ఉంటుంది. అమ్మే తానే ఆచరించి చూపించింది అన్నీ కూడా, ఎవరినో ఉదాహరణగా తీసుకోలేదు. తనకు తాను అర్చామూర్తిని ప్రార్థన చేసి చివరికి అర్చామూర్తిలోనే అమ్మ కలిసింది. అంటే అంత స్పష్టంగా అమ్మ మనకి తెలియజేసింది. భగవంతుడు మన కోసం ఇలా వస్తాడని మనకి తెలియజేసింది మన ఆండాళ్ళ తల్లి. ఇది ఆచార్యుడు మనకి ఇలా విశ్వాసం కలిగించి చేసే ఉపకారం ఖచ్చితంగా చెప్పుకోవాలంటే. ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతకగలిగితే మనం ఉన్న చోటే భగవంతుని సేవించుకోగలుగుతాము అనేది అమ్మ ఈ తిరుప్పావై ద్వారా మనకు చెప్తోంది. ఎంత చక్కగా చెప్తోందంటే, మనసును మనం పరిశుభ్రంగా ఉంచుకుని స్వామి పట్ల ఉన్నట్లయితే కనుక చక్కగా మనం స్వామిని పొందగలుగుతాం. ఇంకేం లేదు, నిరంతరం స్వామి ధ్యాసలో ఉంటే ఆయనే మమ్మల్ని ఏం చేయాలన్నా అదే చేస్తారని చెప్పి ఎంత చక్కగా చెప్తోందో. ఇదే విషయాన్ని కూడా వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి మనసు గురించి చెప్తూ మనసును నిగ్రహించుకో అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మనాగపి విచారేణ చేతసహస్వస్య నిగ్రహ, మనాగపి కృతో ఏనా తేనాప్తం జన్మనః ఫలం, మనాగపి విచారేణ చేతసహస్వస్య నిగ్రహ, మనాగపి కృతో ఏనా తేనాప్తం జన్మనః ఫలం. వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి బోధించారు, హితవాక్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఒకంత విచారణ చేతనైనను ఎవడు తన మనస్సును కొంచెమైనను నిగ్రహించుకోగలుగుతాడు, సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు, అతడు జన్మ సాఫల్యం పొందినట్లే. అందుకే మన తల్లి ఎవరిని పట్టుకుంటే మన జన్మ సాఫల్యం జరుగుతుంది అనేది అమ్మ ఇక్కడ నిర్ధారణ చేసుకుంది గనక మనకి తెలియజేస్తుంది. ఎవరిని పట్టుకుంటే మన జన్మ సాఫల్యం జరుగుతుంది? శ్రీకృష్ణుని పట్టుకుంటే. అందుకనే ఈ విశ్వాసంతోనే
మనం బ్రతకాలి అని ఈరోజు మన వాళ్ళంతా ఈ గోపికలందరూ ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు. స్వామి స్పష్టం చేశారు. కానీ స్వామి వీరిని మీరేదో కోరి వచ్చారు కదా, అదేదో చెప్పండి అని అడిగాడు స్వామి. వీళ్ళు మేము ఏది కోరి వచ్చామో నీకు తెలియదా స్వామి, మమ్మల్ని అడుగుతావు నువ్వు, ఇది చాలా విడ్డూరంగా ఉంది అని స్వామి ఆయన సింహాసనంలో కూర్చున్నారు కదా, వీళ్ళు అడుగుతున్నారు. అడుగుతుంటే అదేంటి విడ్డూరంగా ఉంది, మమ్మల్ని అడుగుతావు ఏంటి అంటే వెంటనే స్వామి అన్నారు, అబ్బెబ్బే నాకేం తెలీదు అని అన్నారు. వెంటనే వీళ్ళు అన్నారు, ఏమిటి స్వామి నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావా, అబద్ధాలు ఆడకయ్యా, నీవెవరో, ఎందుకు ఇక్కడ ఉన్నావో, వచ్చావో, ఎట్లా వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో ఇవన్నీ మాకు తెలిసిలేవయ్యా, నువ్వు అబద్ధాలు ఆడతావేంటయ్యా స్వామి, నీ అవతార జ్ఞానం అంతా స్పష్టంగా ఉంది, మాకు అన్నీ తెలుసు, మేము తెలుసుకుని వచ్చాం. అట్లా తెలుసుకునే శ్రీకృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి ఒక చిన్న మాట చెప్పాడు. నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఏంటో, నీ పరిస్థితులు ఏంటో తెలియకుండా వచ్చావు అనుకుంటావు మేము, నీ దగ్గరికి వచ్చావు మేము అని అనగానే శ్రీకృష్ణుడు ఒక చిన్న విషయం అంటాడు. వీతరాగభయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూత మద్భావామాగతా. ఎంత చక్కగా చెప్పారు చూడండి. రాగద్వేష క్రోధరహితముగా ఉండి నాయండి సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంతకు పూర్వము నా యొక్క జ్ఞానం చేత పవిత్రులైన వారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందారు అని అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఆయన యొక్క జన్మ కర్మల దివ్యత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటారో వారు ఆయన్నే పొందుతారు. నా జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, నా జీవిత విశేషాలు ఎవరైతే తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా జీవన సాఫల్యాన్ని పొందగలుగుతారు అని చక్కగా స్వామి చెప్పారు. అన్ని కాలాల్లో ఎంతమంది మానవులు ఈ పద్ధతిలో భగవత్ ప్రాప్తి పొందినారు అని ఇప్పుడు దృఢపరుస్తున్నారన్నమాట. వారు భక్తి ద్వారా తమ మనసులను పవిత్రమోనుచుకుని ఈ లక్ష్యాన్ని సాధించారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తి ద్వారానే చేశారు అని స్వామి చెప్పారు. ఇదే విషయాన్ని శ్రీ అరవిందుడు కూడా ఎంత చక్కగా చెప్పారంటే, యు మస్ట్ కీప్ ది టెంపుల్ ఆఫ్ ది హార్ట్ క్లీన్ ఇఫ్ యు విష్ ది ఇన్స్టాల్ దేర్ ఇన్ ది లివింగ్ ప్రెసెన్స్. ఎంత చక్కగా చెప్పారంటే, యు మస్ట్ కీప్ ది టెంపుల్ ఆఫ్ ది హార్ట్ క్లీన్ ఇఫ్ యు విష్ టు ఇన్స్టాల్ దేర్ ఇన్ ది లివింగ్ ప్రెసెన్స్. అంటే భగవంతుణ్ణి అక్కడ అంటే హృదయంలో ప్రతిష్ట చేయాలనుకుంటే నీ హృదయం అనే దేవాలయాన్ని పవిత్రంగా ఉంచుకో. నువ్వు దేవుడు నీ మనసులో ఉన్నాడని చెప్పుకోవడం కాదు, నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటేనే ఆయన అక్కడ ఉండగలుగుతాడు అని అరవిందుడు ఎంత చక్కగా చెప్పారండి. మరి ఇప్పుడు మనసు ఎలా పరిశుద్ధం అవుతుంది? మమకానురాగాలు, భయము మరియు కోపము త్యజించి మనసుని భగవంతుని యందే లగ్నం చేయటం వల్ల ఇది సాధ్యమవుతుంది. అంటే ఎంత చక్కగా చెప్తున్నారు, నాకు భగవంతుడు ఉన్నాడని కాదు, నీ మనసును పవిత్రత లేని మనసులో భగవంతుడు ఎందుకు ఉంటాడండి? పవిత్రంగా మనసు ఉంచుకుంటే భగవంతుడు ఉంటాడు అక్కడ. నీ కష్టాన్ని నీ దగ్గరుండి చేస్తాడు. ఏ కష్టాలు వచ్చినా ఆయన తొలగించగలుగుతాడు. కష్టాలన్నీ మన గుమ్మ ముందే అయిపోతాయి, ఆయన వచ్చి ముందు నుంచి ఉంటాడు. నీ హృదయ పవిత్రత లేకుండా నా కష్టాలు ఉన్నాయంటే ఉంటాయి కష్టాలు, మనిషి అన్నదలా సహజం. కాబట్టి హృదయ పవిత్రత తెచ్చుకో, నిన్ను వచ్చి కాపాడుతానని స్వామి చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్పాడండి. నిజానికి భయానికి కోపానికి రెండిటికీ కూడా కారణం అనుబంధమే, అంటే మమకారమే. మనం మమకారం పెంచుకున్న వస్తువు లేదా విషయం మన నుండి దూరం అవుతుందనే భయాన్ని మనకు కలిగజేస్తుంటుంది. మనం మమకారం పెంచుకున్న వస్తువు విషయాన్ని పొందడంలో వచ్చే అడ్డంకికి వల్ల క్రోధం జనిస్తుంది. అందుకే మమకారానుబంధమే మనస్సుకు మూల కారణం అని కూడా మన వాళ్ళు చెప్తుంటారు పెద్దలు. ఈ మాయా ప్రపంచం ప్రకృతి యొక్క త్రిగుణములచే సమ్మిళితమై ఉంటుంది. సత్వము, రజస్సు, తమస్సు అన్ని వస్తువులు వ్యక్తిత్వాలు కూడా ఈ 3 గుణాల పరిధిలోకే వస్తాయి. మన మనస్సును ఏదో ఒక భౌతిక వస్తువు లేదా వ్యక్తి యందు లగ్నం చేస్తే మన మనస్సు కూడా త్రిగుణములచే ప్రభావితం అవుతుంది. బదులుగా అదే మనస్సుని త్రిగుణములకు అతీతుడైన భగవంతుని యందు లగ్నం చేస్తే అలాంటి భక్తి మనస్సును పవిత్రం చేస్తుంది. కాబట్టి మనస్సును కామక్రోధ లోభ అసూయ మరియు భ్రమ వంటి దోషముల నుండి పరిశుద్ధం చేయాలంటే దానికి కావాల్సిన దివ్య ఔషధం ప్రాపంచక వస్తువుల విషయాల నుండి మనస్సును తొలగించి దాన్ని భగవంతుని యందు లగ్నం చేయటమే. భగవంతుని యందు భక్తి లేనిదే మనస్సుకున్న మలినం తొలగదు. జ్ఞానయోగాన్ని ఎంత
ఎంతగా ప్రచారం చేసిన శంకరాచార్యులు వారు అద్వైత పురుషులు, అద్వైత మార్గాన్ని అవలంబించమని చెప్పినటువంటి మహానుభావులు శంకర భగవత్పాదులు. ఆయన ప్రబోధ సుధాకరంలో ఎంత చక్కగా చెప్పారంటే, శుద్ధయతి నాంతరాత్మ కృష్ణ పదాంబోజ భక్తిమృతి, శ్రీకృష్ణ పదార విందాలయందు భక్తిలో నిమగ్నమయ్యకుండా మనసు ఎప్పటికీ కూడా పరిశుద్ధం అవ్వదు. ఖచ్చితంగా శ్రీకృష్ణ పాదార విందాల ఎందే ఉండాలి అని శంకర భగవత్పాదులు లాంటి వాళ్ళే చెప్పారు. శ్రీకృష్ణుడు తన కృపాకటాక్షాలు ప్రసాదించడానికి ప్రాపంచిక మనసున్న వారి కంటే తన ఎందే మనసు లగ్నం చేసిన వారి పట్ల ఖచ్చితంగా పక్షపాతం చూపిస్తారు ఆయన. అంటే ఆయన యందు మాత్రమే మనసు పెట్టిన వాళ్ళు ఏదో ఆయన వదలడు. అదే కదా మనకి ఎన్ని చెప్పినా అదే మనకి భగవద్గీతలో కూడా అదే చెప్తున్నారు. ఏ యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. నాకు ఏ ప్రకారం మనుషులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగానే ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరించాల్సిందే అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకు చెప్పారు కదా. శ్రీకృష్ణుడు ఆయనకి శరణాగతి చేసిన వారిని యొక్క అనంతమైన జన్మల సంచిత కర్మను నాశనం చేస్తాడు. మాయాబంధం నుండి విముక్తి చేస్తాడు. భౌతిక సంసార చీకటిని తొలగిస్తాడు. దివ్యానందాన్ని, దివ్య జ్ఞానాన్ని మరియు దివ్య ప్రేమని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే భక్తుడు భగవంతుని నిస్వార్థంగా ప్రేమించడం నేర్చుకుంటాడో తను స్వయంగా వారి ప్రేమకు బానిసైపోతాడు. అలాగే పరమాత్మ కూడా మన యందు ఎంత ప్రేమతో ఉంటారో. శ్రీరాముడు హనుమంతుడితో ఎంత చక్కగా మాట్లాడారు. ఓ హనుమా, నీవు చేసిన ఒక సేవ, ఈ ఉపకారం, రుణం తీర్చుకోవడానికి నా జీవితాన్ని నీకు ఇచ్చేయాలి. నీచే చేయబడిన మిగతా అన్ని భక్తి సేవలకు నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని శ్రీరామచంద్రుడు హనుమతో అన్నారు. ఎంత చక్కగా అన్నారు. ఈ విధంగా భగవంతుడు తన్ను శరణ వేడిన అందరినీ అదేవిధంగా కాపాడి అందుకుంటాడు అని అర్థమైంది మన ఆండాళ్ళ తల్లికి. మాకు సరైన జ్ఞానం కలిగింది, నీవెవరో కాదు మాకు తెలుసు. ఇక ఈ జ్ఞానం మద్భావామాగతాహ, తర్వాత నీతో సామ్యమును పొందుతారు అని చెప్తావు కదా, మాకిప్పుడు కావాల్సింది అది అన్నారనమాట. ఇవన్నీ నాకు తెలియదు, అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు కదా, అదైతే నేను ఇస్తాను అన్నాడు స్వామి. మీరు ఏం చెప్తున్నారో నాకు ఏం అర్థం కాలేదు. అయితే ఒక్కటి మాత్రం నాకు తెలుసు, మీరు ఏదో పరికరాలు కావాలన్నారు వ్రతానికి, అదైతే ఇస్తానన్నారు. వెంటనే వీళ్ళందరూ అన్నారు, స్వామి ఇంతసేపు మేము మాట్లాడుతుంటే ఏం అర్థం కాలేదంటావా? అదేం కుదరదు, నీ సంగతిలో మాకు తెలుసులేవయ్యా, నీవెవరో మాకు తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసు. ఎంతసేపు నిన్ను గానం చేస్తుంటే ఏం అర్థం కాలేదంటావా? మాకు కావాల్సిన పరికరం ఇచ్చి పంపించేస్తానంటావా? ఏమిటి స్వామి నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, నీ అవతార రహస్యాన్ని మేము స్పష్టం చేస్తాంలే అంటూ అమ్మ పాసురాన్ని పాడింది, గానం చేసిందను. ఒరుత్తు మనగాయ్ పిరందు ఓర్ ఇరవల్ ఒరుత్తు మనగాయ్ ఒళిత్తు వளர தரக்கில்லான் ஆகித்தான் தேங்கு நினந்தை கருத்தை பிப்பள்ளை பித்து கஞ்சன் வயிற்றில் நிரப்பன் நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தொருதியாகில் திருத்தக்கல் செல்வமும் சேவகமும் யாதிப்பாடி யாம் பாடி வருத்தமம் தீர்ந்து மங்கிள்ளும் ஏலோரம்பாய். ఒక అమ్మ కొమరుడివై ప్రభవించినావు, ఆ రాత్రి మరు అమ్మ ఒడిలోన దాగి పెరిగినావు. నిన్నే మార్చి పరిమార్చ పన్నిన పన్నాగముల తల క్రిందులగజేసి కలకలమురేపావు. కుమతి కంసుని గుండె బడబాగ్నివైనావు, ఓ ఆశ్రిత వ్యామోహశీలి. నిన్నే కోరి వచ్చితిమి, నీవే కోరి పరనిచ్చితే. శ్రీకే శ్రీయగు నీ విభవము వీరగాథలు గానము చేసెదము, శ్రమ తీరి ఆనందించెదము. జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము.
ఊర్లో అందరూ అనుకుంటున్నారు యశోదమ్మ కొడుకు అని చక్కగా గానం చేస్తూ చెప్తుందన్నమాట. మాకు తెలిసిలేవయ్యా, ఒరుత్తు మగనాయ పిరందు, ఒక అద్వితీయమైన మహానుభావులు వరకు పుట్టావు నువ్వు అవతరించావు, మాకు తెలిసిలేవయ్యా, నువ్వు చెప్పడం లేదంతే ఆండాళ్ళు తల్లి అంటోంది. ఎందుకంటే ఆయన మనతోటి సాటివాడు కావాలని వచ్చాడు, ఆయన అవతరించాడు. అందుకుని అవతరించాడని చెబితే అది ఆయన్ని తక్కువ చెప్పినట్లు అవుతుందని, అందుకనే ఆండాళ్ళ తల్లి నీవు పుట్టావు అని చెప్తోంది. ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పడం లేదు. ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా కాలం గడిచిపోయినా సరే స్వామిపై అంత ప్రేమ అన్నమాట. కంసుడి కాలం సంహరించేసినప్పటికీ కూడా ఒకళ్ళు ఏమైనా పేరు చెప్తే కంసుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమైనా ఇబ్బంది పెడతారేమో అమ్మ పేరు చెప్పట్లా. మరి పుట్టింది అద్వితీయురాలు, పుట్టి ఎవరికి పుట్టారో పేరు చెప్పట్లా. చెబితే ఆవిడ వెళ్ళి కంసుడు ఏమైనా చేస్తాడా అంటే కంసుడు చనిపోయాడు. అయినప్పటికీ కూడా భయంతో ప్రేమతో మా కృష్ణుడికి ఏమైనా అవుతుందేమో, వాళ్ళకి ఏమైనా అవుతుందో, వాళ్ళ అమ్మకి ఏమైనా అవుతుందేమో అని పేరు చెప్పట్లా. అద్వితీయురాలు అంటే ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం అన్నమాట. ఎవరికీ తెలియకుండా నందగోకులం చేరి ఓరిరవిల్ ఒరిత్తి మగనా ఎడుత్తిల్వళ మరొక అద్వితీయురాలికి కొడుకు పోయి రహస్యంగా పెరిగావు. ఎంత అద్భుతం అండి! అద్వితీయమైన సమయంలో పుట్టావు, అద్వితీయంగా ఒక చోట నుంచి ఇంకో చోటుకు వచ్చావు, అక్కడ అద్వితీయురాలికి కొడుకు పోయి రహస్యంగా పెరిగో. ఏం అదృష్టం! ఎంత అదృష్టవంతురాలు ఆవిడ! తరక్కినాలానికి సహించలేకపోయాడు. ఆర్తాన్ ఆ నీచుడు అంటే ఎవరు? కంసుడు అని పేరు కూడా చెప్పడం ఇష్టం లేదు. అంటే మనకిష్టమైన లేని వాళ్ళ గురించి అస్తమాటికి వాళ్ళ పేరు తలవకూడదండి. వాళ్ళ గురించి అసలు మనం ఏం మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఉంటేనే భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు. వాళ్ళ గురించి అస్తమాటికి వాళ్ళ పేర్లే మనం తలవకూడదు. ఇక్కడ కూడా అమ్మ అదే చెప్తోంది, ఎంత చక్కగా చెప్తోంది చూడండి. కంసుడు అనే మాట కూడా అనలా, సహించలేని పోయేవాడు ఆ నీచుడు అంతే. కొందరి పేర్లు చెబితే నోరు పాడైపోతుందని అమ్మ ఏం చెయ్యాలని అనుకున్నాడంటే, తీంగు నిరైందా కృష్ణుడికి చెడు చెయ్యాలని తలంపు పెట్టాడు. కరుత్తై పిరత్తు అది వారికే జరిగేటట్లు చేశాడు. కంజన్ వైత్తిల్ నెరప్పన్ నిన్న కంసుని గుండెల్లో నిప్పులోకి ఉండిపోయాడు. కృష్ణుడు నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టిన ద్వేషం నిప్పుగా మారింది. ఎంత అద్భుతంగా చెప్పింది చూడండి. కృష్ణుడు నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టిన ద్వేషమే నిప్పుగా మారింది. అదే ప్రేమ అయితే కంసుడు తరించిపోయేవాడు. అదే ద్వేషంగా ఉన్నాడు కాబట్టి నిప్పుగా అయిపోయి కాల్చేసింది కంసుడిని. స్వామి వీళ్ళకేసి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్ళల్లో ప్రేమను గుర్తించింది మన ఆండాళ్ళ తల్లి. నెడుమాలే ఆయన దీర్ఘమైన వ్యామోహం, ప్రేమ కలిగినవాడు, తనను ఆశ్రయించిన వాళ్ళ యందు. అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తాడు స్వామి. నువ్వు తప్పు చేసావు నీకు తెలుసున్నా తెలియకపోయినా స్వామి మనని కనికరించి ఈరోజు భూమి మీద ఉంచారంటే అదే గల కారణం. ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది, కృష్ణుడి తమపై ప్రేమ లేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా. మనం ఆత్మలం కదా, మనకుండే ప్రేమ అణు మాత్రమే. ఆయన విభువు, ఆయనకుండేది మన మీద ప్రేమ విభువు అంతా. సీత హనుమంతుడితో రావణుడు నాకు కేవలం 2 మాసాలు గడివిచ్చాడు. రాముడితో చెప్పు, మార్తాధూర్తం నా జీవిష్యే, నేను 1 నెల కంటే ఎక్కువ ఎడబాటును వరవలేను అని చెప్పింది అమ్మ. హనుమంతుడు ఈ విషయాన్ని చెప్పంగానే రాముడు ఆశ్చర్యంతో ఇది మాసం ధరిష్యతి చిరంజీవతి వైదేహి అన్నాడు. అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంతకాలమైనా ఉండవచ్చు. మరి తన గురించి చెప్తున్నాడు. నజీయేయం క్షణమపి వినాతాం ఆశితే క్షణ, నేను క్షణకాలం కూడా భరించలేను. ఆవిడ 1 రోజులు ఉండగలుగుతానంటే పర్వాలేదు, కానీ నేను వదిలి సీతాదేవిని వదిలి క్షణకాలం కూడా జీవించలేను అన్నాడు. విభువైన వాడు ఆయన కనుకే ఆయనకుండే ఆర్తి అలా ఉంటుంది. ఆ స్వామి ప్రేమ లభ్యమవుతే క్షణకాలం కూడా మనని విడిచి ఉండలేడండి. మనపై కొండంత విశ్వాసం, కొండంత ప్రేమ చూపిస్తాడు ఆయన. వీళ్ళకి ఈ రోజున ఆయన కళ్ళల్లో అంత వ్యామోహం చూశారు. క్షణకాలం కూడా స్వామి శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని వదలకుండా ఎలా ఉన్నారో అలాగా కృష్ణుడి కళ్ళల్లో గోపబాలికలందరూ అంత వ్యామోహాన్ని చూశారు ఆ రోజున. సరే ఇంకేం కావాలి అని స్వామి అడిగారు.
ఉన్నై అరుత్తిత్తు వందోం, మేము నిన్ను కోరి వచ్చామయ్యా పరై వ్రత పరికరాలు తరుతియాగిల్, నీవు ఇస్తావా అన్నావు కాబట్టి తీసుకుంటాం. ఇస్తా అన్నావు కదా, నీవు ఇస్తా అన్నావు కాబట్టి మేము తీసుకుంటాం. స్వామి వీళ్ళని పాపం శ్రమపడి స్వామి అంటున్నారు అనమాట, ఇస్తా అన్నావు కాబట్టి ఓకే తీసుకున్నాం. స్వామి అంటున్నారు మీరందరూ పాపం శ్రమపడి వచ్చారర్రా అని అన్నారు స్వామి. అనగానే తిరుత్తక్క సెల్వముం సేవకమ్ముం యాంపాడి వర్తమం తీరిందు ముగిరిందు, లేదు మేము ఎంతో సంతోషంగా వచ్చాం స్వామి, మా గురించి అలా అనుకుంటాం ఏంటి, కష్టపడి వచ్చాం అంటాం ఏంటి స్వామి, నిన్ను చూడటానికే కదా స్వామి మేము వచ్చింది, నీ నామం పాడుతూ వచ్చాం కదయ్యా, నీ నామం పాడుతున్నప్పుడు మాకు ఈ 24 రోజులు కష్టాలన్నీ మర్చిపోయాం స్వామి, నీ గురించే వచ్చాం, నిన్ను చూడటం కోసం వచ్చాం, నీ యొక్క ముఖార విందాన్ని మేము ఆ భాగ్యాన్ని కోరుకున్నాం స్వామి, మాకు ఏ శ్రమ లేదు, హాయిగా వచ్చాం, మా గురించి ఎక్కువ ఆలోచించు స్వామి, నువ్వు నీ అవతార రహస్యాన్ని మేము తెలుపుకుంటున్నాం స్వామి, నీ యొక్క కరుణ మా వైపు ఉంటే చాలు స్వామి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ స్వామితో అన్నారు. శ్రీ మహాలక్ష్మి ఆశపడుతున్నటువంటి ఐశ్వర్యము తదనుగుణమైన వైభవం మేము ఆనందంతో గానం చేసి మా శ్రమ తీర్చుకున్నాం. అంటే స్వామిని ఒక్కడనే అంటే ఏమన్నా స్వామికి అంటే అమ్మని ప్రార్థిస్తే కానీ రాడు అనుకున్నాం కదా, కాబట్టి వీళ్ళు చెప్తున్నారు అమ్మను కూడా ఎంత ప్రార్థన చేస్తూ వచ్చాం అనుకున్నాం స్వామి, అమ్మ నిన్ను కలిపి ఎంత ప్రార్థన చేస్తూ మా కష్టం కూడా తెలియలేదు స్వామి, నిన్ను చూద్దామని వస్తే మాకు వస్తువులు ఇస్తానంటావు ఏంటి స్వామి, వస్తువులు ఇద్దిగానే మేము తీసుకుంటాం కానీ నీ యొక్క ప్రేమతత్వాన్ని పొందాలి కదా స్వామి అని మన అమ్మ ఆండాళ్ళ తల్లి ఎంతో చక్కగా ఈరోజు 25వ పాసురంలో స్వామిని ప్రార్థన చేసింది. ఈ పాసురంలో అమ్మ వాళ్ళు ఆండాళ్ళ తల్లి వాళ్ళు పరావాయిద్యం గురించి మాట్లాడతారు. పర అంటే పరమపురుషార్థం అని అర్థం. శరీరంలో ఉన్న ప్రతి జీవికి పురుషుడని పేరు. స్త్రీ కానీ పురుషుడు కానీ బాహ్యంగా భావనలో అందరూ స్త్రీలమేనండి, అంతరంగా అందరం పురుషులమే. మనం కోరుకోవాల్సింది ఏది, భగవంతునితో నిత్యము కలిసి ఉండి భగవంతునికే చెందిన వారమై ఉండటం. అహం పోతే ఖచ్చితంగా ఇహం పోతుంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అహం పోతే ఇహం పోతుంది. అయితే ఎప్పుడు మనం ఆలయానికి వెళ్ళినా కోరికల జాబితాతో వెళ్ళకూడదండి. ఇది మన అలవాటు చేసినటువంటి, మనకి పెద్దలు అయితే అలవాటు చేయలేదండి, ఈ మధ్య కాలంలో మనం అలవాటు చేసుకున్నటువంటి ఒక రోగం అనే చెప్పుకోవాలి. ఎప్పుడు ఆలయానికి వెళ్ళినా కోరికల జాబితాతో వెళ్ళకూడదు. మనం ఏం కోరుకోవాలి, అదే మన ఆండాళ్ళ తల్లి చెప్తోందండి. మనం అసలైన విషయాన్ని వదిలేసి అనవసరమైన విషయాలను పట్టుకుంటున్నాం. ఎవడో మూఢనమ్మకాలు క్రియేట్ చేసేవాడు చెప్తాడు ఇలా కోరుకోండి అలా కోరుకో, అది కోరుకోవడం ఏంటి, నువ్వు స్వామి నీవే కావాలి అనాలి స్వామిని. ఆయన మనవాడైతే మనకు లోటేముందండి, అన్నీ మనతోనే ఉంటాయి కదా, ఆయన్ని కోరుకోవాలి తప్పించి నేను ఇన్ని పూజలు చేశాను నాకు పనులు అవ్వట్లేదంటే స్వామి ఎందుకు చేయాలి నీకు. కాబట్టి మనం కోరికల జాబితాతో వెళ్ళకూడదండి. అయితే మనం చేయవలసింది ఏంటి, ఇక్కడ మనకు గోపికలు నేర్పుతున్నారండి. ఇది అసలైనటువంటి మన సంప్రదాయం. భగవత్ గుణగానంతో, భగవత్ గుణానుభవంతో, భగవత్ అధీన భావనతో, భాగవత కైంకర్యంతో జీవితం గడపాలి అని ఇక్కడ చక్కగా గోపికలు మన అందరికీ కూడా తెలియచెప్తున్నారండి. కోరికల జాబితాతో నా కోట్లు రావాలని చెప్పి ప్రదక్షిణాలు చేస్తే కోట్లు ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలండి మనం. గోపికలు మనం నేర్పేది ఈ రోజున అదే. మీ కోరికల జాబితా వెళ్ళొద్దు, భగవానుడే మీవాడు అవ్వాలని కోరుకోవాలి అంతే, అంతకన్నా మీ కోరికలు వద్దు. మరి అది కావాలంటే ఏమేం కావాలి, భగవద్ గుణగానంతో, భగవద్ గుణానుభవంతో, భగవత్ ఆధీన భావంతో, భాగవత కైంకర్యంతో జీవితం గడపాలి. అలా గడిపిన నాడే భగవంతుడు మీవాడు అవుతాడు. మనం ఏ లోకానున్నా చేయవలసింది ఇదేనండి. అప్పుడే భగవద్ అనుభవం పొంది బ్రహ్మానందంలో మనం ఉంటాం. ఇదే మన జీవిత పరమ పురుషార్థం కూడా. దానినే పర అని గోపికలు ఒక వ్రత పరికరంగా ఈనాడు పిలుస్తున్నారు అంతేనండి. దాని అర్థం అదే పరమ పురుషార్థం. ఆ పరమ పురుషార్థాన్నే మన ఆండాళ్ళ తల్లి గోపికలు కలిసి పర అనే వాయిద్యం కింద పేరు పెట్టారంతే. ఐశ్వర్యముకు తగిన ఐశ్వర్యము అయిన పరమాత్మను కీర్తించి సేవించి పడిన శ్రమంతా తీరిపోతుందని ఆనందిస్తున్నారండి. స్వామిని నూరారా కీర్తించడం వలన వారు పడినటువంటి శ్రమంతా కూడా
ఆనందమయం అయిపోతుంది అని ఇక్కడ గోపికలు ఆనందిస్తున్నారండి. స్వామిని ఈ నోటితో కీర్తిస్తే ఆయన ఎంత మురిసిపోతాడో మనం మొట్టమొదట్లో మాట్లాడుకున్నట్టు స్వామి ఆనందమే మన ఆనందం. ఆయన ఆనందంగా ఉంటే మనకు ఆనందంగా ఉన్నట్లెక్కే. మనకు ప్రత్యేకమైన ఆనందాలు అక్కర్లేదండి, స్వామి ఆనందమే మన ఆనందం. అందుకని ఈ రోజున అమ్మవాళ్ళు అత్యద్భుతంగా స్వామివారి గురించి గానం చేయడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన పాసురం అండి ఉన్న పాసురాల్లో. రేపు మన అమ్మ ఆండాళ్ళ తల్లి మిగతా గోపికలందరూ కూడా పరమాత్మ సౌలభ్య పరతత్వములను తెలియజేసే విశేష పాసురం గురించి రేపు 26వ పాసురంలో మాట్లాడతారండి. మనం రేపు కలుసుకున్న రోజున చక్కగా దాని గురించి కూడా మన అమ్మ ఏం చెప్తోంది మనకి అనేది మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.